రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జనజాతర సభలో ఆమె గర్జించారు. రాహుల్ గాంధీ ప్రజల మనిషిని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అంటూ పేర్కొన్నారు. కోట్లాది మందికి ఇండ్లు కట్టించిన ఘనత సోనియా ఇందిరాగాంధీదంటూ చెప్పారు. ఆహార భద్రతా చట్టంతో పేదల కడుపు నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశానికి పట్టిన శనిని రాహుల్ వదిలిస్తారన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, రిజర్వేషన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆదిలాబాద్ అంటే రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఆదిలాబాద్ నుంచే రాహుల్ తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారన్నారు. తెలంగాణలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పేదల నాయకుడు కాదని, కార్పొరేట్ల నాయకుడని విమర్శించారు. పేదళ్లను కొట్టి పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ప్రజలందరూ ఇది గుర్తెరగాలన్నారు. 10 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు సీతక్క. దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. ఈ జిల్లా అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాది. కానీ బూతులలో 100కు 100% ఓట్లేసి ఆత్రం సుగుణాన్ని గెలిపించి అక్కడ ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే, మన ఆదిలాబాద్ కు 10 ఏళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు, ఒక్క పని ఇవ్వలేదు. అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు. 2 crores 2 కోట్లు ఎవరు ఇయ్యరని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు. మీరు ఇళ్లకి వెళ్ళి ఒక్కటంటే ఒక్క పని, రోడేసిర్రా, మరి బడి కట్టిర్రా, ఇల్లు ఇచ్చిర్రా, లాస్ట్ కు గుడన్న మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు. ఆలోచించండి. దేవునికి పెట్టే అగర్బత్తి కూడా 5% జిఎస్టీ వేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ. సంపద పెంచడం, పేదలకు పంచడం. 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు. కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి ఘనత సోనియమ్మది, ఇందిరమ్మది, రాహుల్ గాంధీ గారిది. అవునా కాదా ఆలోచించండి. తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి, మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది. మీరు మాత్రం దయచేసి ఒక్క అవకాశం. మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ, కుటుంబ పార్టీ అని. ఒక్క రోజు కూడా పదవి లేకుండా 15-20 లక్షల తూటుబూట వేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు, కార్పొరేట్ కంపెనీల నాయకుడు. పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ. అందుకనే పేదల కోసం 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిర్రు, పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిర్రు, పేదల కోసం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మన అందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్, పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మనందరికి ఉంది, ఈ దేశానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు